గైస్ నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరీర్ అకాడమీ. గైస్ ఈ రోజు మన వీడియోలో అయితే విఐటి ఏపీ యూనివర్సిటీ గురించి అయితే కంప్లీట్ రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. నేను ఆల్రెడీ విఐటి వేలూరు యూనివర్సిటీ గురించి ఆల్రెడీ రివ్యూ చేశాను అండ్ చాలా మంది అయితే ఆ రివ్యూని ఫాలో అయ్యారు. అండ్ ఇప్పుడు విఐటి ఏపీ గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. లైక్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏ విధంగా ఉంటుంది, కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, అండ్ కాలేజ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇప్పటివరకు చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, నెక్స్ట్ ఎంఐటి, మణిపాల్, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్, చాలా కాలేజ్ రివ్యూస్ అయితే చేశాను. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎంసెట్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను. ఎంసెట్ ప్లేలిస్ట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదర్వైజ్ ఐకార్డ్స్లో ఇస్తాను, వీళ్ళైతే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో గైస్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్ విఐటి ఏపీ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది గైస్. అండ్ దీన్ని విఐటి ఏపీ అని కూడా అంటారు. అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీ, ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. అండ్ ఎస్టాబ్లిష్ వచ్చేసి మాత్రం 2017లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ లొకేషన్ వచ్చేసి మాత్రం అమరావతి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ లొకేషన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఓవర్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మోడ్ ఆఫ్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. మోడ్ ఆఫ్ అడ్మిషన్ అనేది ఇందులో టూ టైప్స్గా ఉంటుంది. అంటే రెండు విధాలుగా మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాత్రం విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాయాలి. విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాసి అందులో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం అయితే మీ కౌన్సిలింగ్ ద్వారా మీకు అయితే సీట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మాత్రం ఏపీ ఎంసెట్. సో ఏపీ ఎంసెట్ అనేది లాస్ట్ ఇయర్ నుంచే విఐటీలో కూడా సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ ఎంసెట్ నుంచి అండ్ విఐటి ట్రిపుల్ ఈ రెండు ఎగ్జామ్స్ నుంచి అయితే మీరైతే వెళ్ళొచ్చు. అండ్ మీరు మాత్రం ప్రైవేట్గా అయితే వెళ్ళలేరు. వితౌట్ ఎగ్జామ్స్ అయితే మీరైతే వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. సో అదైతే మీరైతే ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ కనెక్టివిటీ వచ్చేసి గైస్ మనకు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 40.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండడం జరిగింది. అలాగే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి మాత్రం 19.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, ఇలాంటి వేరే ట్రాన్స్పోర్ట్ అయితే చాలా విధంగా అయితే ఉంది. సో అదైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సెస్ ఆఫండి గైస్. కోర్సెస్ అనేది చాలా కోర్సెస్ అయితే ఇందులో అయితే అవైలబుల్గా ఉంది గైస్. అందులో మెయిన్ వచ్చేసి మాత్రం మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్, ఈసీఈ అండ్ ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఎంబెడెడ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇలా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంది, మీరైతే ఒకసారి చూసుకోండి. అండ్ మెకానికల్ కోర్సెస్ కూడా మనకైతే కాలేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇవన్నీ కోర్సెస్ కూడా మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం, మీ కౌన్సిలింగ్ ప్రకారం అయితే ఈ కోర్సెస్ అనేది మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఫీ స్ట్రక్చర్ అనేది ఇందులో టూ టైప్స్గా ఉంటుంది గైస్. ఫస్ట్ ఏంటంటే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో గ్రూప్ ఏలో కొన్ని కోర్సెస్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ ఫీజు ఉంటుంది. అండ్ గ్రూప్ బిలో సపరేట్ ఫీజెస్ ఉంటుంది. నెక్స్ట్ బీకామ్, బీఏ వీళ్ళకి కూడా సపరేట్ ఫీజెస్ ఉంటాయి. అన్ని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఫీజెస్ కూడా కొన్ని విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ నుంచి వెళ్తే మాత్రం మీ కేటగిరీ వైస్ అయితే ఫీ స్ట్రక్చర్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఒక 5 కేటగిరీలు డివైడ్ చేస్తారు. 5 కేటగిరీలలో కేటగిరీ ఏకి ఇంత ఫీజు అని, కేటగిరీ బికి ఇంత ఫీజు అని, కేటగిరీ సికి ఇంత ఫీజు అని, కేటగిరీ 4కి ఇంత ఫీజు అని, ఇలా ఫీజెస్ అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఫీజెస్ గురించి నేను ఆల్రెడీ విఐటి వేలూరు రివ్యూలో అయితే చెప్పాను, మీరైతే అది ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇందులో నార్మల్గా వచ్చేసి మాత్రం మనకు గ్రూప్ ఏలో ఏ కోర్సెస్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మాత్రం మనకు ఈసీఏ ట్రిపుల్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మెకానికల్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, బయో ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ బయోఫార్మటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, బి డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్. సో ఈ కోర్సెస్ అయితే గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ బి కోర్సెస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ గ్రూప్ బి కోర్సెస్ వచ్చేసి మాత్రం మొత్తం మనకి ఏరోస్పేస్కి సంబంధించినవి, వీటికి సంబంధించినవి అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ అనేది గ్రూప్ బిలో అయితే ఉండడం జరిగింది. అందులో మెయిన్ వచ్చేసి మాత్రం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోఫార్మటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఐఓటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్
అండ్ ఇలా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్గానే మీరైతే ఒకసారి అయితే చూసుకోండి. ఈ పక్క స్క్రీన్ షాట్ అయితే ఉండడం జరుగుతుంది. అవసరమైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే ఈ పీడిఎఫ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ కూడా లింక్ క్రియేట్ చేసిందే. అండ్ ఒకసారి ఫీజెస్ గురించి మాట్లాడదాం గైస్. ఫీజెస్ వచ్చేసి మాత్రం గ్రూప్ ఏ, ఇందాక మనం గ్రూప్ ఏలో కొన్ని కోర్సెస్ మాట్లాడుకున్నాం కదా, వాటి ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మాత్రం మనకు ట్యూషన్ ఫీ వచ్చేసి మాత్రం 1,73,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది ఫర్ కన్సెషన్ తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మాత్రం రిఫండబుల్ ఫీజు వచ్చేసి మాత్రం 3,000 ఉండడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫీజు వచ్చేసి మాత్రం 1,76,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ గ్రూప్ బీకి వచ్చేసి మాత్రం 1,95,000 అయితే ట్యూషన్ ఫీ పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. సో సంవత్సరానికి 1,95,000. కేటగిరీస్ పెరుగుతున్న కొద్దీ మీకు ఫీజు అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం డిపాజిట్ వచ్చేసి మాత్రం 3,000. అండ్ టోటల్ ఫీ వచ్చేసి మాత్రం 1,98,000 పర్ ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి విఐటి ఏపీ ఫీజెస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బీటెక్ వచ్చేసి మాత్రం 1,98,000 10+12. అండ్ నెక్స్ట్ బీబీ వచ్చేసి మాత్రం మీకు 10+12 ఉండాలి, ప్లస్ 60% ఇంటర్మీడియట్లో ఉండడం జరుగుతుంది. సో వాళ్ళకి వచ్చేసి మాత్రం 2.75 lakh పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎంటెక్ వచ్చేసి మాత్రం గ్రాడ్యుయేషన్ మీకు యూజీ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ మీకు ఫీజు వచ్చేసి మాత్రం 1,93,000 అయితే ఉండడం జరుగుతుంది పర్ ఇయర్. అండ్ పిహెచ్డీకి వచ్చేసి మాత్రం 43,000 ఫర్ ఫస్ట్ ఇయర్. అండ్ మీ క్వాలిఫికేషన్ వచ్చేసి మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి. అండ్ సర్టిఫికేషన్కి వచ్చేసి మాత్రం మీకు 10+2. అండ్ మీకు వచ్చేసి మాత్రం ఫీ వచ్చేసి మాత్రం 1.75 lakh పర్ టోటల్ ఫీ అయితే ఇది 1.75 lakh అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మాత్రం ఎంఎస్సీ వచ్చేసి మాత్రం మీకు 1.53 lakh పర్ ఇయర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ వచ్చేసి మాత్రం మీకు 98,000 అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని కూడా 10+2 అయితే ఉండాల్సిందే. సో ఇవన్నీ ఇది ఫీజెస్ గురించి. నెక్స్ట్ మనం హాస్టల్ ఫీజెస్ గురించి మాట్లాడుకుందాం. హాస్టల్ ఫీజెస్లో మనకు గర్ల్స్కి అండ్ బాయ్స్కి సపరేట్ ఫీజెస్ అయితే ఉంటుంది. సో చాలా రూమ్స్ అనేది డివైడెడ్ ఉంటుంది. సో వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అందులో వచ్చేసి మాత్రం మనకు హాస్టల్ గర్ల్స్కి వచ్చేసి మాత్రం 2 bedroom 4 bedroom అండ్ 2B అపార్ట్మెంట్ 4B అపార్ట్మెంట్ 2B అపార్ట్మెంట్ 4B అపార్ట్మెంట్ నెక్స్ట్ డోమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. వీటి రేట్స్ వచ్చేసి మాత్రం మనకు 2 bedrooms వచ్చేసి మాత్రం ఏసీ 98,000 పర్ ఇయర్. అండ్ నాన్ ఏసీ వచ్చేసి మాత్రం 58,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ డిపాజిట్ ఫీజు వచ్చేసి మాత్రం 15,000 అయితే ఉండడం జరుగుతుంది. సో 2 bedroom ఏసీ కావాలంటే మీకు 1,13,000 అయితే పడుతుంది. అండ్ నాన్ ఏసీ వచ్చేసి మాత్రం 73,000 అయితే పడడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ 4th bedroom వచ్చేసి మాత్రం ఏసీ రూమ్స్ వచ్చేసి మాత్రం 1,02,000 పడుతుంది. అండ్ నాన్ ఏసీ రూమ్ వచ్చేసి మాత్రం 62,000 అయితే పడడం జరుగుతుంది. అండ్ 2B అపార్ట్మెంట్ వచ్చేసి మాత్రం మీకు 2B అంటే డబుల్ బెడ్రూమ్. సో అపార్ట్మెంట్ వచ్చేసి మాత్రం మీకు 1,25,000 అయితే పడుతుంది. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి మాత్రం ఏసీ వచ్చేసి మాత్రం 1,10,000. అండ్ 4B అపార్ట్మెంట్ వచ్చేసి మాత్రం అరౌండ్ 1,15,000 అయితే పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనకు నాన్ ఏసీ క్యాంపస్ గురించి మాట్లాడుకుందాం. నాన్ ఏసీ వచ్చేసి మాత్రం 85,000 పర్ ఇయర్. సో 2B అపార్ట్మెంట్కి వచ్చేసి మాత్రం 85,000 పర్ ఇయర్. అండ్ 4 bedroom అపార్ట్మెంట్కి వచ్చేసి మాత్రం 75,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ డోమ్ వచ్చేసి మాత్రం 10 beds ఉంటాయి. అంటే ఒక హాల్ టైప్ ఉంటుంది. హాల్లో అరౌండ్ ఒక 10 beds ఉంటాయి. ఆ 10 bedsకి వచ్చేసి మాత్రం ఫీజు వచ్చేసి మాత్రం 30,000 పర్ ఇయర్ అండ్ 15,000 క్యాష్ ఇన్ డిపాజిట్. సో ఇది మళ్ళీ మనకు రీఫండ్ అవుతుంది. సో టోటల్గా వచ్చేసి మాత్రం 45,000లో అయితే మీకు అయితే 10 bedroom షేరింగ్ ఉన్నది మాత్రం వచ్చేస్తుంది. అండ్ ఒకసారి మెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెస్లో అయితే 2 types ఉంటుంది. వెజ్ వచ్చేసి మాత్రం 59,000, నాన్ వెజ్ వచ్చేసి మాత్రం 66,000. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, మా అయితే ఒక 7,000 డిఫరెన్స్. అండ్ స్పెషల్ వచ్చేసి మాత్రం 72,500. సో స్పెషల్ అంటే కొన్ని ఐటమ్స్ ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే హాస్టల్ ఫీజ్ గర్ల్స్కి అయితే ఉండడం జరుగుతుంది. సో చాలామంది అయితే ఈ కాలేజ్ హాస్టల్స్ కాకుండా బయట ఉండడానికి కూడా ప్రిపేర్ చేస్తుంటారు. సో బయట ఉంటే దీంట్లో సగం రేట్ అయితే మనం తగ్గించవచ్చు. లైక్ రూమ్ షేరింగ్ చేసుకొని కానివ్వండి, ఎక్సెట్రా ఏదైనా చేసుకొని కానివ్వండి, సగం రేట్ అయితే తగ్గించవచ్చు. సో ఆ విధంగా కూడా ఆలోచించండి. అండ్ మెస్ ఫీజ్ కూడా చాలా 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 ఎక్కువ ఉంది, అరౌండ్ 60,000 పర్ ఇయర్. అది చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి మాత్రం బాయ్స్ హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. బాయ్స్ హాస్టల్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మాత్రం అరౌండ్ 98,000 అండ్ క్యాష్ ఆన్ డిపాజిట్ వచ్చేసి మాత్రం 15,000 అయితే ఉండడం జరుగుతుంది. సో టోటల్గా 1,13,000 ఫర్ ఏసీ రూమ్ డబుల్ బెడ్రూమ్. అండ్ నాన్ ఏసీ రూమ్ వచ్చేసి మాత్రం 73,000 అయితే పడుతుంది. అండ్ 4 bedroom వచ్చేసి మాత్రం అరౌండ్ 1,02,000, సేమ్ గర్ల్స్ లాగానే ఉంది ఇది వీటి రేట్ కూడా. అండ్ నాన్ ఏసీ వచ్చేసి మాత్రం 62,000 అయితే పడడానికి అయితే ఛాన్స్ ఉంది. అలాగే 2B అపార్ట్మెంట్ వచ్చేసి మాత్రం 1,25,000 అండ్ 4B అపార్ట్మెంట్ వచ్చేసి మాత్రం 1,15,000 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ డోమ్ వచ్చేసి మాత్రం 45,000. సో సేమ్ రేట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ మెస్ కూడా సేమ్ రేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. వెజ్ వచ్చేసి మాత్రం 59,000, నాన్ వెజ్ వచ్చేసి మాత్రం 66,000 అండ్ స్పెషల్ వచ్చేసి మాత్రం 72,000,
500 అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే రేట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మనం విఐటి ఏపీలో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మాత్రం విఐటి ఏపీ ల్యాబ్స్ గైస్. ల్యాబ్స్ అనేది చాలా చాలా బాగుంటాయి గైస్, వెల్ ఎక్విప్మెంట్స్తో అయితే ఉండడం జరుగుతుంది. సో ల్యాబ్స్లో అయితే మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు. కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, మెకానికల్ ల్యాబ్స్ కానివ్వండి, ఇలా చాలా ల్యాబ్స్ అయితే మీకు అన్ని ల్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ల్యాబ్స్తో అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇది ల్యాబ్స్కి సంబంధించిన ఒక చిన్న పిక్చర్ మీరు అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం లైబ్రరీ కూడా మీకు చాలా అవైలబుల్గా ఉంటుంది. లైబ్రరీ వచ్చేసి మాత్రం మీకు నార్మల్ టైంలో 9 AM to 7 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎగ్జామ్స్ టైం కానివ్వండి, ఇంకేదైనా టైం ఉన్నప్పుడు 9 AM to 9 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ టైమ్స్ వచ్చేసి మాత్రం సండేస్, నేషనల్ హాలిడేస్, వేరే టైమ్స్లో కూడా మీకు అయితే లైబ్రరీ అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో అందులో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అరౌండ్ 1470 స్క్వేర్ సెంటీమీటర్స్లో అయితే మనకైతే స్క్వేర్ మీటర్స్లో అయితే మీకు ఈ లైబ్రరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అదైతే మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం క్యాఫ్టేరియన్స్, క్యాఫ్టేరియన్స్ ఇవన్నీ చాలా అవైలబుల్గా ఉంటాయి. సో మీకైతే ఇందులో హైజీనిక్ ఫుడ్ దొరుకుతుంది, వేరేటి అయితే ఏం దొరకదు. సో మీరైతే చూసుకోండి, చాలా క్యాంటీన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రాన్స్పోర్ట్. అండ్ విఐటి ఏపీ వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది. వేరే ప్రతి రూట్ నుంచి అయితే ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా మీరు అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం వేరే సెంటర్స్ ఏమేమి ఉన్నాయంటే స్పోర్ట్స్ ఏసీ ఫెసిలిటీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ జిమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, స్క్వాష్ కోర్ట్, ఇండోర్ స్పోర్ట్స్, మల్టీ కజిన్ ఫుడ్ కోర్ట్స్, గెస్ట్ హౌస్, మినీ మల్టీపర్పస్ హాల్. సో ఇవన్నీ మీకు అయితే కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. వీలైతే పక్కకు ఫొటోస్ ఇస్తాను, మీరైతే చూసుకోండి. అండ్ బ్యాంక్స్ అండ్ ఏటీఎంస్. నెక్స్ట్ ఆన్ క్యాంపస్లోనే మనకైతే ఈ బ్యాంక్స్, ఏటీఎంస్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ వచ్చేసి మాత్రం హెల్త్ కేర్ సెంటర్స్ కూడా మనకైతే ఈ కాలేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీరైతే అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం ప్లేస్మెంట్స్ గైస్. నాకు తెలిసి ఇప్పుడు చాలా ఇంతసేపటి నుంచి ప్లేస్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారని. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి మాత్రం 2021 and 2022 స్టాటిస్టిక్స్ అయితే కొంచెం కంపేర్ చేసి చూద్దాం. ఈ ఇయర్ అయితే చాలా 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 బెస్ట్ ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ 2022లో వచ్చేసి మాత్రం టోటల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి మాత్రం 805 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో 805 కంపెనీస్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ గైస్. పెద్ద ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో అండ్ IIITస్లో అండ్ Tier 1, Tier 2, Tier 3 కాలేజెస్, ఇలాంటి కాలేజెస్లో కూడా ఇలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో కొన్ని Tier 1, Tier 2, Tier 3 కాలేజెస్ కానీ కాలేజ్ కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 1175 అయితే ఉండడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ వచ్చేసి మాత్రం 627 స్టూడెంట్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ సూపర్ డ్రీమ్స్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 246 రావడం జరిగింది. అండ్ డ్రీమ్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 354. అండ్ నెంబర్ ఆఫ్ రెగ్యులర్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 198 ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఆఫర్స్ వచ్చేసి మాత్రం 7075 అయితే ఉండడం జరిగింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 63 lakhs అయితే రావడం జరిగింది. సో గైస్ 63 lakhs అయితే ఈ ఇయర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా మంచి శకునం అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే 63 lakhs అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. చెప్పాను కదా, చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ ప్యాకేజెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 7.3 lakh per annum అయితే ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ కూడా చాలా బాగుంది. అండ్ టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మాత్రం మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, HP, అమెజాన్, డెలైట్, JP Morgan Chase. సో ఇలాంటి కంపెనీస్ అయితే ఈ కాలేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ యూనివర్సిటీకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది ప్లేస్మెంట్స్ గురించి గైస్ మీకైతే ఈ వీడియో మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంటుంది గైస్, లైక్ ఏంటంటే కట్ ఆఫ్స్ కానివ్వండి, నెక్స్ట్ NIRF. ఈ కాలేజ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ కాబట్టి NIRF ఇంకా ర్యాంక్స్ అయితే రాలేదు. అండ్ కట్ ఆఫ్స్ కూడా కరెక్ట్ కట్ ఆఫ్స్ అయితే నాకు దొరకలేదు. అండ్ మరీ కొంచెం అక్యురసీ ఉన్న కట్ ఆఫ్స్ దొరికాయి, కానీ అదంతా కరెక్ట్గా అనిపించింది. సో అందుకని నేను ఈ వీడియోలో కట్ ఆఫ్స్ అయితే చెప్పలేదు. అండ్ కట్ ఆఫ్స్ ఎప్పుడైనా రిలీజ్ అయితే నాకు కరెక్ట్ కట్ ఆఫ్స్ దొరికితే మీకు ఖచ్చితంగా వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఈ కాలేజ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి గైస్, చాలా 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 మంచి కాలేజ్. మీరే చూస్తున్నారు కదా, ఒక్కొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పాను. మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను గైస్. అండ్ ఇంకా చాలా వీడియోస్ అయితే నేను పెండింగ్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఎంసెట్ వీడియోస్, నెక్స్ట్ ఇంకా IIT రివ్యూస్, NIT రివ్యూస్, IIT కట్ ఆఫ్స్, NIT కట్ ఆఫ్స్, IIIT కట్ ఆఫ్స్, ఇలా చాలా వీడియోస్ అయితే చేసేది ఉంది. సో అవన్నీ నేను చేస్తూ వెళ్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇది నా Instagram ID. ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను వీలైనంత త్వరగా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, మీ కాలేజ్ ఫ్రెండ్స్కి కానివ్వండి, ఒకవేళ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేస్తే నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇంకా మంచి మంచి కాలేజ్ రివ్యూస్ కానీ ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో గైస్, దిస్ ఈస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్. బై. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.